స్థానిక రావులమ్మ నగర్లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వైసీపీ నేతలు కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చూసి ఓర్వలేక అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఖండించారు. ముఖ్యంగా వైవి సుబ్బారెడ్డి రాజ్యసభలోని వైసీపీ కేంద్ర మాజీ కార్యదర్శి అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారని, ముఖ్యంగా నకల్పల్లి స్టీల్ ప్లాంట్ పై వారు చేస్తున్న ఆరోపణలు అర్ధరహితమని, దేశంలో ఆంధ్రప్రదేశ్లో 5% ప్రజలుండగా 25% పరిశ్రమల పెట్టుబడులు తీసుకొస్తున్నారని, నకల్పల్లి స్టీల్ ప్లాంట్ వల్ల 1,00,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతోందని అన్నారు. ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారని ప్రశ్నించారు. ఇక్కడ పెడితే విశాఖ స్టీల్ ప్లాంట్ పోయినట్టే, దాన్ని నిర్వీర్యం చేయడానికి దీన్ని తెస్తున్నారు. ఇలా రకరకాలుగా ఇవాళ అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ యువత భవిష్యత్ విధానంలో కానీ దూసుకుపోతున్నటువంటి కూటమి ప్రభుత్వం యొక్క విధానానికి తట్టుకోలేక భయంతో తప్పుడు ఆరోపణలు చేసుకుంటూ రాష్ట్రంలో వివిధ రకాల అలజడులు సృష్టిస్తూ ఇవాళ ఎవరు నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. రాజ్యసభలో సుబ్బారెడ్డి గారు మాట్లాడుతూ ఆయన పద్మశిస్తున్నారు. నేను చెప్పినటువంటి అంశాలని ప్రస్తావించినటువంటి పరిస్థితి ముందు ఏదైతే ముందు చెప్పానో, అంటే ఇక్కడ నాయకుడు ఆదేశం ప్రకారం ఇక్కడ ఏం మాట్లాడితే అదే పాత మరబడి ఏదైతే 5 సంవత్సరాల క్రితం వాళ్ళ వైసీపీ పాలనలో ఈ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఆయన మేధాశక్తులంతా జగన్మోహన్ రెడ్డి ఉపయోగించి ఏ రకంగా అయితే వ్యవహరించాడో ఇవాళ ప్రతిపక్షంలో కూడా అదే రకంగా వ్యవహరిస్తూ మేము అభివృద్ధి పదం వైపు ముందుకు తీసుకెళ్తున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని నిర్వీర్యం చేయడానికి అభూత కల్పన సృష్టించి మాట్లాడుతున్నటువంటి పరిస్థితులను తీవ్రంగా ఖండిస్తుంది. ప్రతిపక్షం పాత్ర అన్నది అధికార పక్షం ఏమన్నా తప్పు చేస్తుంటే నిలదీయాల్సినటువంటి అవసరం, అదే రకంగా నిర్మాణాత్మకమైనటువంటి సూచనలు కూడా చేయాల్సినటువంటి అవసరం. వాళ్ళ రోల్ దట్ ఈజ్ ప్రతిపక్షం అనిపించుకోవాలనుకున్నప్పుడు ప్రతిపక్షం కూడా ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఖచ్చితంగా నిర్మాణాత్మకమైనటువంటి సూచనలు చేయాలి, నిర్మాణాత్మకమైనటువంటి విమర్శలు చేయాలి. ఇవాళ ఎవరో కేంద్ర కార్యదర్శి ఇంకా రిటైర్ అయినటువంటి ఒక పెద్దాయనతో సాక్షి పేపర్లో ఒక స్టేట్మెంట్ ఇప్పించారు. అనవసరమైనటువంటి రాయితీలు ఇప్పిస్తున్నారు, రాయితీలు ఇచ్చేసారు మెటల్ పరిశ్రమకి. అదే ఇప్పుడు ఏదైతే అక్కడ ఉందో స్టీల్ ప్లాంట్కి ఆ రాయితీలు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు అంటూ రకరకాలుగా ఆయన కొన్ని సూచనలు కూడా చేశాడు. ఆయన వాళ్ళు చెప్పింది మాట్లాడినా కొన్ని సూచనలు కూడా చేశాడు. అంటూ అందులో కొన్నాటిని మనం స్వాగతించాల్సినటువంటి అవసరం ఉంటుంది.